హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా ఆనియన్ టమాటా ఏమీ లేకుండా మటన్ ఫ్రై చేస్తాను. వేడి వేడి అన్నంలో ఈ ఆయిల్ గ్రేవీని మటన్ ఫ్రై కలుపుకొని తింటే సూపర్ ఎమ్మీ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, సూపర్ ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోతాం. మటన్ తీసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి 4 విజిల్స్ ఉంచండి. ఉడికిపోయిందో లేదో చూసుకోండి. ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకోండి. లిడ్ తీసేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద ఉంచండి. ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే మీరు పక్కనే ఉంటూ కలుపుతూ చూసుకొని ఆయిల్ వాటర్ ఇంకనివ్వండి. ఓకే, ఆల్మోస్ట్ వాటర్ అయిపోయింది. ఓకే, చూడండి, వాటర్ అస్సలు లేదు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేసేయండి. వేరే ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కుక్కర్లో బాయిల్ చేసుకున్న మటన్ అందులో వేసేసేయండి. ఈ ప్యాన్లో మీడియం టు కొంచెం హై ఫ్లేమ్లోనే పెడుతూ దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. కొంచెం ఆయిల్ ఎక్కువలా అనిపిస్తుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ ఏమీ ఉండదండి. మీరు ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా మీకు సరిపోతే వేసుకోండి. ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక 6-7 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసి కొంచెం జీడిపప్పులు బాగా కలపండి. కారం, గరం మసాలా, మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అంతా డ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ సండే స్పెషల్. మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. ఇది మటన్ లాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చికెన్లా ఉంటుందండి. చికెన్ ఫ్రైలా ఉంటుంది. ఓకే, ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఫాలో మై ఛానల్ కుక్ విత్ కీర్తి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో, సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.